తెలివైన వాళ్ళే సార్, దేశంలో అత్యంత తెలివైన వాళ్ళే. ఓకే ఓకే, వాళ్ళు చాలా తెలియకుంటారండి. ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఆ కథనం ఏదైతుందో కథనానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నిరసన ఈ నేపథ్యంలో తప్పు ఎవరిదంటారు రవికిరణ్ గారు? వన్ వర్డ్ లో చెప్పండి. వన్ వర్డ్ లో ఎలా చెప్తా ఉండే, వన్ వర్డ్ లో అవదు, ఒక 5 నిమిషాలు టైం ఇవ్వాలి మీరు దానికి. ఇప్పుడు నేను యాక్చువల్ గా అది ఫాలో అవ్వలేదు. మంగళవారం మీ వైసీపీ వాళ్ళు నిరసన చెప్తుంటే ఒక ఛానల్లో డిబేట్ అన్నారు. అప్పుడు నేను చూశాను ఏంటి అసలు ఏంటి సమస్య, ప్రాబ్లం ఏంటని. అప్పుడు తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఒక వీడియో కనపడింది. ఆయన ఇలాగ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గారు మా మహిళలను మేము తార్చుతామన్నారు అని రాశారు, ఇది దారుణం, ఆయన క్షమాపణ చెప్పేంత వరకు ఊరుకోను అని చెప్పేసి అన్నారు. అది మీ ఛానల్ కూడా మీ ఛానల్ యాక్చువల్లీ మీ డిబేట్ లో కూడా వచ్చింది, అది చూశాను. తర్వాత మీ డిబేట్ కూడా చూశాను, రాంబాబు గారు మీ దాంట్లో వచ్చి మాట్లాడారు కదా. అయితే మహిళలు తార్చుతారని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ గారు రాశారని చెప్పి, అబ్బా అంత మాట వేశారు రాధాకృష్ణ, అలా అలా అంటారని చెప్పేసి ఆ ఆదివారం తొలి పలుకులు శీర్షిక మొత్తం ఓపెన్ చేసి ఆన్లైన్ లో చదివారు, ఇంత పెద్ద ఆర్టికల్. అయితే ఎక్కడా లేదు ఆ మాట, ఏం లేదు కదా, ఏం లేదు అని గొడవ ఎందుకు చేస్తారని చెప్పేదన్న. ఆ తర్వాత తెలిసింది, ఒక శనివారం రాత్రి ఒక వాయిస్ ఓవర్ ఒక మహిళ మాట్లాడుతూ చెప్తూ, ఇలా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఏదైతే కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఫాలో అయిపోవడం తప్పితే వీళ్ళు సహితం కాదు అని చెప్పే పరిస్థితి చేయట్లేదు, గుడ్డిగా ఫాలో అవ్వాలి. వాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారంటే, మీ భార్య కాదు వాళ్ళ చెల్లెలు అనుకోండి అంటే వాళ్ళ చెల్లి అనుకుని వాళ్ళ సంబంధాలు చూసేస్తారు అని చెప్పేసి ఆ మహిళ వాయిస్ ఓవర్ వచ్చింది. నేను ఎందుకు ఆ మాటలు అనవసరం కదా అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. ఎందుకు రాశారు కదా, ఇలాంటి అవసరం లేదు కదా అని అనిపించింది మీ మనసుకి? ఎందుకు అంత అవసరం లేదు కదా అనిపించింది. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, శనివారం రాత్రి పేపర్లో ఆదివారం పొద్దున్న పేపర్లో లేదు, శనివారం రాత్రి టెలికాస్ట్ అయితే ఆదివారం సోమవారం అయిపోయింది, మంగళవారం అంటే 48 గంటల తర్వాత వీళ్ళు రెస్పాన్సిబుల్ భావోద్రేకాలు దెబ్బతింటారంటే వెంటనే రావాలి. వెంటనే రాకుండా ప్లాన్డ్ గా మంగళవారం వెళ్ళా కూడా అసలు విషయం కాకుండా ఇంకోటి ఏదో చెప్పారేంటి? మీ కాళ్ళు మీరు చూడండి, తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఏమన్నారు, లేని విషయాలు రాయని విషయాలు చెప్పడం ఎందుకు? ఓకే చెప్పారు, శాంతియుతంగా చేసుకోవచ్చు. శాంతి నిరసన కాదు, వీరంగం వేశారు. అది నిరసన కాదు, దాడి కాదు, వీరంగం వేశారు. పోలీసులంతా రావాల్సి వచ్చింది. మీకు తెలిసి హైదరాబాద్ లో నిరసన తెలపాలంటే అక్కడ ధర్నా చౌక్ ఏదో ఉంది మీకు, అక్కడ చేసుకోండి. ఇలా మీద పడి వెళ్ళిపోతూ వీరం చేస్తే ఓకే. అయితే నేను అడిగేది ఏంటంటే, ఓకే నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, భార్య గురించి ఇలా మాట్లాడతారంటే మాట్లాడకూడదు కదా జగన్మోహన్ రెడ్డి, భార్య జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ గురించి సభలో అసెంబ్లీలో మాట్లాడిన మాటలు మీరు సభలో ఉండి ఎందుకు ఖండించలేదు? ఈ రోజు వరకు కూడా మీరు దాన్ని ఎందుకు ఖండించారు? అది మనం జర్నలిస్ట్ గా ఎవరైనా సరే, మీరు కానీ నేను కానీ ఎవరైనా తప్పే పడతాం కానీ సమర్థిస్తామండి? మీ లోకేష్ గారి పుట్టుక గురించి ఆ రకంగా మాట్లాడటం మరి ఎంతవరకు సమర్థిస్తామండి? అది కరెక్ట్ కాదు కదా. ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి రాయలసీమలో ఒక సభలో వాళ్ళ చెల్లి గురించి మాట్లాడుతూ, మా చెల్లి